హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజైతే మనము కళ్యాణానికి పుస్తకటలు రాక అనిల్ కుమార్ గారు శివపార్వతుల కళ్యాణానికి వెళ్తున్నామండి. ప్రతి ఏటా మేము శివపార్వతుల కళ్యాణం కోసమని పుస్తెమట్టె చేపించి ఇస్తామన్నమాట. ఇది 4వ సారి అండి. ఎవ్రీ ఇయర్ మేము ఇలాగే చేస్తూ ఉంటాము. మాకెందుకో అలా చేయడం ఇష్టం అనిపించిందండి, చేస్తూ ఉన్నామన్నమాట. ఇవైతే మా ఇంటి దగ్గర నుంచి తీసుకొని వెళ్ళాం కదండి. మేము గుడికి వెళ్ళేసరికి ఏర్పాట్లు అయితే జరిగిపోయాయి అన్నమాట. ఒక్కొక్కరిగా అప్పుడే భక్తులందరూ వస్తున్నారండి. వచ్చిన వారందరూ కూడా ఇంటి దగ్గర నుంచి కొన్ని బియ్యం తీసుకొని వస్తారండి. బియ్యము కలుపుకొని వస్తారు లేదా తీసుకొని వస్తారు. అలా తీసుకొచ్చిన వాళ్ళందరి బియ్యాన్ని 2 భాగాలుగా చేస్తారు. ఒకటి తరంబ్రాల బియ్యము, మరొకటి ఓడి బియ్యం అనమాట. ఇలా 2 భాగాలుగా చేసిన తర్వాత కళ్యాణం జరిగిన తర్వాత తలా కొన్ని ఇంటికి తీసుకొని వెళ్తారండి. శుక్లాం వరదం విష్ణు శశివర్ణం చతుర్భుజః ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సాగండి 3 సార్లు. ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల. అలా తీసుకెళ్ళిన బియ్యాన్ని ఏదన్నా శుభకార్యానికి వెళ్ళేటప్పుడు తలపైన వేసుకొని వెళ్తారనమాట. ఇలా కొబ్బరికాయనైతే కొట్టిపిస్తున్నారు. స్టేజ్ పైన కొడితే స్టేజ్ కదులుతుందని చెప్పేసి కింద కొట్టారనమాట. ఇటువైపున కూర్చున్న వారు అబ్బాయి తరపునండి, శివుడి తరపున, మరియు అటువైపున కూర్చున్న వాళ్ళు అమ్మాయి తరపున, అంటే పార్వతీదేవి తరపున అనమాట. ఆ కంకణం ఏదైతే ఉందో ఆ కంకణాన్ని మనమైతే ఎలా పెళ్ళికి కూర్చున్నప్పుడు కట్టుకుంటామో అలాగే దేవుడికి కూడా కట్టిపిస్తాము. మన కళ్యాణానికి ఈ కళ్యాణానికి చిన్న తేడా ఏంటంటే మనకు అక్షంతలు తలపైన వేస్తారు. ఇక్కడ దేవుళ్ళు కాబట్టి మనం కాళ్ళ దగ్గర వేయాలండి. పూజా కార్యక్రమాలు అయితే అన్నీ సమానంగా ఉంటాయి. కానీ ఇక్కడ అమ్మవారు విగ్రహ రూపంలో, అయ్యగారు అంటే శివుడు విగ్రహ రూపంలో ఉంటారు కాబట్టి అక్కడ కూర్చున్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ కార్యక్రమాలన్నీ వాళ్ళ తల్లిదండ్రులుగా భావించి చేస్తూ ఉంటారన్నమాట. అంతటా శివరాత్రి రోజున మాత్రమే కళ్యాణం జరుపుతారండి. ఇక్కడ మా దగ్గర మాత్రం శివరాత్రి మరుసటి రోజున కళ్యాణాన్ని అయితే జరుపుతారనమాట. ఇందాక నేను చెప్పాను కదండి, పుస్తెమట్టె తీసుకొని వచ్చామండి. దాన్ని ఆల్రెడీ ఉన్న పెద్ద పుస్తెమట్టెలు ఉంటాయి కదండి, దానికి కలిపేసి దానికి జత చేర్చి కలుపుతూ ఉంటారనమాట. అలాగే కళ్యాణం అనంతరం ఓడి బియ్యాన్ని అయితే పోస్తూ ఉంటారండి. ఇలా అక్కడ కూర్చున్న వాళ్ళు ముందుగా ఓడి బియ్యాన్ని సమర్పిస్తారు. ఆ తర్వాత కింద ఎవరైతే కూర్చున్నారో వాళ్ళందరూ ఒక్కొక్కరుగా వెళ్ళి పోస్తూ ఉంటారనమాట. ఇందాక చెప్పాను కదండి, అవి తరంబ్రాల బియ్యం, ఇవి ఓడి బియ్యం అనమాట.
కళ్యాణం అయిపోయిన తర్వాత కంకణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక్కొక్కరిగా కట్టుకుంటూ ఉంటారండి. ఇలా వచ్చిన వాళ్ళందరూ ఒక్కొక్కరిగా ఆ స్టేజ్ దగ్గరికి ఉంటారు. అలాగే అక్కడ బియ్యం ఏవైతే ఉన్నాయో అంటే అక్షంతలు తరంబ్రాలు ఆ బియ్యాన్ని తీసుకొని వెళ్ళి వాళ్ళు అక్షంతలుగా భావించి వాళ్ళ ఇంట్లో శుభకార్యాలు జరిగినప్పుడు కానీ పుట్టినరోజులు కానీ ఏదన్నా చిన్న చిన్న పనులు చేయాలనుకున్నప్పుడు వాటిని తలపైన చల్లుకొని గడప దాటి వెళ్తూ ఉంటారనమాట. అలా వెళ్ళడం వల్ల మంచి జరుగుతుందని నానుడి అండి. పూజా కార్యక్రమాలు అయిపోయాయి కదండి. ఇక్కడ మనము ముందే అంటే ఆ కళ్యాణానికి ముందే ఉండి చేయాల్సిన పని లేదండి. మనం ఉన్న చోటనే దేవుడు ఉన్నాడని భావించేసి చేసుకుంటే సరిపోతుందన్నమాట. అయినా మనం ఎదురుగా ఉంటే మాత్రమే దేవుడు చూస్తాడండి. మనం ఎక్కడున్నా కూడా దేవుడు చూస్తూనే ఉంటాడు. మనకి ఏది కావాలో దేవుడికి తెలుసండి, అది ఇస్తూనే ఉంటాడనమాట. మనకు కావాల్సిందల్లా ఎంత కష్టం ఎదురైనా ఎదుర్కొనే ధైర్యాన్ని మాత్రమే ఇవ్వమని కోరుకోవాలి తప్ప ఈ కష్టం వద్దు ఆ కష్టం వద్దు ఇదంతా ఏదీ కోరుకోకూడదండి. ఎందుకంటే మనకు మోయగల భారాన్ని మాత్రమే దేవుడు ఇవ్వగలుగుతాడు, అంతకు మించిన భారాన్ని మనకిస్తాడు. అనిల్ కుమార్ గారు వారికి భగవంతుడు దీర్ఘాలు కలిగిస్తూ ఇంకా వారి చేత ఇంకా శక్తిని పొంది చేసుకోవాల్సిందిగా ఆశీర్వదిస్తున్నాం. చాలా సంతోషంగా ఉందండి. అయ్యగారు మమ్మల్ని ప్రతిసారి తీసుకొని వస్తున్నారని చెప్తున్నారు. అలాగే మా శక్తికి మించి ఇవ్వాలని కూడా కోరుకుంటున్నారు. మేము కూడా అదే అనుకుంటున్నామండి. మా స్తోమత ఎంత ఉందో అంతకన్నా మించి బంగారం మేము దేవుడికి ఇవ్వాలని అనుకుంటున్నాము. రవీందర్ గారు 101 రూపాయి స్వామివారికి చెల్లించారు. కళ్యాణం అయితే జరిగిపోయింది. కట్న కానుకలు అయితే ఉంటాయి కదండి, అలా ఒక్కొక్కరుగా కట్న కానుకలు అనేవి సమర్పిస్తూ ఉంటారనమాట. ఇప్పుడు మరి కళ్యాణం జరిగిపోయింది, కట్నాల కార్యక్రమం జరిగిపోయింది, భోజనాలు అనేటివి ఉంటాయి కదండి. అలాగే భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. భోజనాలన్నీ కూడా అక్కడ అందరూ ఒక్కొక్కరుగా వడ్డిస్తూ ఉన్నారనమాట. అది మహాప్రసాదంగా భావించి ఎవరో ఒకరు వడ్డిస్తూ ఉంటే మిగతా వాళ్ళందరూ తింటూ ఉంటారనమాట. ఇదండి ఈరోజు కార్యక్రమాలు. మా ఇంటి దగ్గర దుర్గాలయంలో జరిగిన శివపార్వతుల కళ్యాణం అండి. ఇది ఊరేగింపుగా రావడానికి ఏర్పాటు చేసిన పల్లకి అండి. నేను ఈ బిడ్డను మిస్ అయ్యాను. ఇవన్నీ పూజా కార్యక్రమాల కోసం ఉపయోగించిన వస్తువులు అన్నమాట. ఇదండి కళ్యాణము. ఇంతకీ కళ్యాణం అంతా జరిగిన తర్వాత దుర్గామాతను చూపించకుంటే బాగుండదు కదండి. ముందుగా దుర్గామాతను చూపించాలి కదా, అందుకోసమని దుర్గాలయానికి వచ్చామన్నమాట. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ మై ఛానల్.